హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే కామెంట్లో అయితే కొంతమంది సిస్టర్స్ చంక దగ్గర ఈ విధంగా మడతలు ఉగ్గులు వస్తున్నాయండి, ఏ విధంగా సరి చేయాలండి, ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నామని కామెంట్లో అయితే పెట్టారండి. దీనికి మీకు సరికొత్త టిప్ అయితే చెప్తానండి. ఈ టెక్నిక్ని మాస్టర్ టైలర్స్ అందరూ వాడతారండి, మీకు కూడా ఉపయోగపడుతుంది, కానీ కొద్దిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. ముందు వీడియోలో కొద్దిగా టైట్ లాక్కుంటే ఈ ఉగ్గులు తగ్గుతాయని చెప్పానండి. నేను బ్లౌజ్ లూజ్ అయినప్పుడు మాత్రమే ఆ విధంగా లాక్కోమని చెప్పానండి. అంతేకాని మనకి జాకెట్ ఫిట్గా ఉండి కూడా ఉగ్గులు వస్తే లాక్కోకూడదండి, దానికి కటింగ్ మార్చాలి. మీరు మరి ఫిట్గా ఉన్నప్పుడు కూడా చంక దగ్గర లాగేస్తే ఈ విధంగా పట్టేస్తుంది అన్నమాట. చూసారు కదా, నేను ఈ వీడియోలో చూపించే విధంగా పట్టేస్తుంది. అయినా కొంతమందికి కూడా ఈ ప్రాబ్లం తరచూ వస్తుందండి. ఈ ప్రాబ్లం కూడా ఎందుకు వస్తుందో, దీన్ని ఎలా సరి చేయాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా ఉంటుందండి. మనకి ఈ చంక రౌండ్ మనము తక్కువ పెట్టినప్పుడు ఈ విధంగా పట్టేసి లాగపెట్టినట్టుగా ఉగ్గులు వచ్చినట్టుగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. మనం చంక రౌండ్ కూడా మనము తగ్గట్టు పెట్టాలి. అలాగే హ్యాండ్స్ కూడా కొంతమందికి మడతలు వస్తూ ఉంటుంది, ఈ చేతుల కింద ఉగ్గులు వస్తుందండి. ఆ విధంగా ఉగ్గులు రాకుండా ఉండడం కోసము మీకు చిన్న మార్పు చేసుకుని కుట్లు లాక్కుంటే సరిపోతుంది, అది కూడా చెప్తానండి. అలాగే మనకి హ్యాండ్ రౌండ్ కూడా కరెక్ట్గా తీయాలి. ఈ హ్యాండ్ రౌండ్ కూడా మనము బ్లౌజు సైజు తగ్గట్టు తీయకపోతే కూడా మీకు ఉగ్గులు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీకు కటింగ్లో ఏ విధంగా మార్చుకోవాలో, ఒకవేళ బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయాక కూడా మీకు ఈ ప్రాబ్లం వస్తే ఎలా సరి చేసుకోవాలో చెప్తానండి. అలాగే కొంతమందికి ఇక్కడ ఫిట్గా ఉండదండి, కొద్దిగా ఉగ్గులు వస్తాయి. ఇప్పుడు నాకు ఉన్నట్టుగా చిన్న చిన్న మడతలు పర్లేదు ఈ మడతలు, కానీ అలా కాకుండా బొంగలాగా వచ్చేస్తూ ఉంటుంది, ఉగ్గు వచ్చేసినట్టుగా. ఇంతకంటే ఎక్కువ వచ్చేస్తాయి, అంటే బాగా బొంగులాగా వచ్చేస్తే మనము ఏ విధంగా సరి చేసుకోవాలో, కుట్టిన బ్లౌజ్కి అయితే ఏ విధంగా సరి చేసుకోవాలో, కటింగ్లో ఏ విధంగా సరి చేసుకోవాలో మీకు పూర్తిగా చెప్తానండి. వీడియో అయితే ఎక్కడ క్లిక్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు బాగా అర్థమవుతుందండి. నేను ఇప్పుడైతే నెక్ షోల్డర్ కలిపి మార్క్ చేస్తున్నానండి. నెక్ షోల్డర్ పెట్టి కూడా మనకి చంక దగ్గర ఉగ్గులు వస్తాయి. మనకి 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు బ్లౌజులు అండి. పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 5.5 పెడతాము, భుజాలు వెడల్పుకున్న వాళ్ళకి 6 పెడతామండి. కానీ చిన్న సైజు బ్లౌజులకి అయితే 5 ఇంచెస్ పెట్టాలి. మనకి 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు బ్లౌజులు కాబట్టి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. అదే 5 ఇంచెస్ని మనము కింద వైపు కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకోవడం వల్ల మనం కొట్టుకునే లైన్స్ స్ట్రైట్గా వస్తాయండి. అలాగే ఈ మార్కింగ్ దగ్గరే చంక డౌన్ ఏ సైజు బ్లౌజ్కైనా సరే మనము 6 ఇంచెస్ పెడతాము. అదేవిధంగా 6 ఇంచెస్కి చంక డౌన్ అయితే పెట్టానండి. కానీ మనము ఇక్కడ చంక రౌండ్ ఎక్కువ తక్కువను బట్టి ఈ లోతును కూడా మార్చవలసి ఉంటుందండి. అది ఏ విధంగా మార్చాలో చెప్తాను. అలాగే మనకి కొట్టుకునే లైన్స్ స్ట్రైట్గా రావడం కోసం ఇటుపక్క కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ విధంగా నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి లైన్స్ అయితే కొట్టేసుకోవాలి. ఈ విధంగా కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుందండి. కార్నర్లో కూడా మీరు ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది కూడా మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకి అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1.5 పెడతామండి. అయితే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 పెడుతున్నాను. అయితే కొంతమందికి చంక దగ్గర ఉగ్గుల కింద వస్తాయండి, మడత వచ్చినట్టుగా వస్తుంది. ఆ విధంగా ఉగ్గులు మడతలు వచ్చే వాళ్ళకి చంకలోతు తగ్గించుకోవాలండి. అంటే చంకలోతు మనము కొద్దిగా పైకి పెట్టేయడం వల్ల ఈ ఉగ్గులు మడతలు రావచ్చు. అందుకనేసి మనం 1.5 ఇంచు తగ్గించుకుంటే మంచిదన్నమాట. అంటే ఇప్పుడు నేను చిన్న సైజు బ్లౌజ్ అని 1.5 పెట్టాను కదా, ఒక 1.5 ఇంచుకి తగ్గిస్తున్నాను. ఉగ్గులు వస్తాయి అనుకోవచ్చండి, కస్టమర్కి ఉగ్గులు వస్తున్నాయి అంటే ఒక 1.5 ఇంచు తగ్గిస్తాము. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది 1 ఇంచ్ వస్తుంది అన్నమాట. ఈ కార్నర్లో చూసారు కదా, మన చంకలోది వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకున్నాము. ఈ విధంగా పెట్టుకుంటే ఆ ఉగ్గులు తగ్గుతాయండి. అలా కాకుండా పట్టేస్తుంది అంటే చంక దగ్గర పట్టేస్తుంది, టైట్గా ఉంటుందంటే ఎక్కువ పెట్టుకోవాలంటే 1.5 పెట్టాం కదా, 1.5 కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ 1.5 కంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. కానీ లెక్క ప్రకారం అయితే 30 దాకా వచ్చిన బ్లౌజులు అన్నిటికి 1.5, 30 దాటిన బ్లౌజులు అంటే 32 అని కాదండి, 30 దాటిన బ్లౌజులు అన్నిటికి 1.5 పెట్టాలి. అలా కాకుండా మీకు ఈ విధంగా కొలత ప్రకారం పెట్టినా సరే మీకు ఉగ్గులు వస్తే 1.5 ఇంచ్ తగ్గించండి, టైట్ వస్తే 1.5 ఇంచ్ పెంచండి. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకుని చంక రౌండ్ కనుక మార్కింగ్ చేసుకుంటే మీకు కొంత ప్రాబ్లం సెట్ అవ్వచ్చు. అలాగే ఇంకొక రకంగా కూడా మీరు చంక రౌండ్ పెట్టి కూడా తగ్గించుకోవచ్చు, అది ఎలాగో కూడా చెప్తానండి. ఫస్ట్ మనము ఏ సైజు బ్లౌజ్కైనా సరే షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేస్తాము. ఈ 3 ఇంచెస్ మార్కింగ్ని ఇక్కడ 1.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఎక్కడితో ఫినిష్ చేయాలంటే మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసాం కదా, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా ఈ విధంగా చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలండి. మీకు కనిపించడం కోసం ఇంకా డార్క్గా మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా చంక రౌండ్ని అయితే మార్క్ చేయడానికి ప్రయత్నించండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. మీరు మార్కింగ్ ప్రకారం
చేసుకోవాలి. అయితే మనం ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదని ఎలా చూసుకోవాలంటే పైన 1/2 ఇంచు వదిలేసి చంక రౌండ్ అయితే నేను వీడియోలో చూపించే విధంగా కొలుచుకోవాలండి. మనకి 7.5 ఇంచెస్ వచ్చింది. లూజ్ మార్కింగే చూసాను, కొచ్చులు వదిలేసి 7.5 ఇంచెస్ వచ్చిందండి. ఇదే 7.5 మనకి ఆది బ్లౌజ్కి ఉందా లేదా అని చూసుకోవాలి. మనం ఆది బ్లౌజ్తో చూసుకునేటప్పుడు 1/2 ఇంచు నేను ఈ విధంగా పైకి మార్కింగ్ చేస్తున్నాను, హ్యాండ్ పైకి. ఎందుకంటే మనకి లోపల కుట్లు కోసము క్లాత్ ఉంటుంది కదా, దాంతోపాటు మనం కొలవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని కొలుచుకోవాలండి. ఒకసారి మనకి 7.5 కరెక్ట్గానే వచ్చింది. కానీ కొంతమందికి 1 ఇంచు 1/2 ఇంచు అలా గ్యాప్ వస్తుందండి. ఆది బ్లౌజ్ కంటే చంక రౌండ్ మనం మార్క్ చేసింది ఎక్కువ వస్తే ఏ విధంగా చేస్తాము? ఇప్పుడు ఇది 7.5 రావాలి ఆది బ్లౌజ్కి ఉన్నట్టు, కానీ అలా రాలేదు అనుకుందామండి. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇప్పుడు మనకి చంక రౌండ్ 8.5 వచ్చింది అనుకుందాము. 8.5 వచ్చింది అంటే మనకి ఎంత కావాలి? 7.5 కావాలి. అంటే ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే చంక లూజ్ వచ్చేసి 7.5 వచ్చింది అనుకుందాము. అంటే మీకు ఎగ్జాంపులే చెప్తున్నానండి. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. మీకు ఒకవేళ 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తే ఎలా సెట్ చేయాలన్నట్టుగా చెప్తున్నాను. చంక రౌండ్ 7.5 వచ్చింది, కానీ నేను మార్కింగ్ చేసుకున్నది 8.5 వచ్చింది. ఒక్కొక్కసారి ఈ విధంగా వస్తుందండి. అంటే 1 ఇంచ్ తేడా వచ్చింది. 1 ఇంచ్ తేడా వస్తే మనం ఏం చేస్తాము? చంక లూజ్ మార్కింగ్ 7.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేస్తాము. మార్క్ చేసేసి క్రాస్గా కుట్టి ఈ విధంగా లాగేస్తాం. ఆ విధంగా లాగేస్తే మనకి చెస్ట్ లూజు టైట్ అయిపోయి చంక దగ్గర పట్టేస్తుందండి. ఆ విధంగా లాగకూడదు. మీరు ఎలా తగ్గించాలి? చెస్ట్ లూజ్ అలాగే ఉండాలి, చంక రౌండ్ మాత్రము ఆది బ్లౌజ్లో రావాలి అంటే ఏం చేయాలి అంటే మీకు ఇక్కడే ఒక టెక్నిక్ చెప్తాను. ఇది మట్టుకి జాగ్రత్తగా చూడండి. మనము 6 ఇంచెస్ చంక డౌన్ పెట్టాం కదా, 6 ఇంచెస్ పెట్టకూడదు, 1/2 ఇంచు తగ్గించాలి. 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా 1/2 ఇంచు డౌన్ తగ్గిస్తే మనకి కార్నర్ది కూడా మారుతుంది. కార్నర్ కూడా వేరే మార్కింగ్ వస్తుంది, అంటే కొంచెం పైకి వస్తుంది. ఆ కార్నర్లో కూడా మళ్ళీ లైన్కి కొట్టుకోవాలి. అలాగే ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్కి మనకి ఈ సైజు బ్లౌజ్ని బట్టి 1.5కి చంక డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ మనకి ఏమవుతుందంటే 1/2 ఇంచు ఒక్కొక్కసారి అయితే 1/2 ఇంచు కూడా పైకి రావచ్చండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తే ఈ డౌన్ పెట్టి మనము చంక రౌండ్ మళ్ళీ మార్క్ చేసుకుంటాము. ఈ విధంగా మార్క్ చేస్తే ఏమవుతుంది? మనకి చంక రౌండ్ తగ్గుతుందన్నమాట. అంటే లూజ్ ఎక్కువ వచ్చేస్తే ఈ విధంగా తగ్గించుకోవాలి అని చెప్తున్నాను మీకు. చూడండి మనకి ఎంత తగ్గిందో కూడా చూపిస్తాను. నేనైతే తక్కువే గీసాను కాబట్టి 1/2 ఇంచే తగ్గిందండి. అంటే 7.5 ఉండేది ముందుదైతే, ఇప్పుడు చూసారు కదా 1/2 ఇంచు తగ్గింది. ఈ విధంగా మీకు చంక లూజ్ ఎక్కువగా వచ్చేస్తే కనుక మనము చంక డౌన్ తగ్గించుకుని చంక లూజ్ని కూడా తగ్గించాలి. అలా కాకుండా మనము కుట్లు ఆగేసామంటే చెస్ట్ కూడా టైట్ అయిపోయి చంక దగ్గర ఇబ్బందిగా ఉంటుందండి. ఈ విధంగా మీరైతే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. చెస్ట్ లూజ్కి చంక రౌండ్కి మీకు డిఫరెంట్ ఎంత రావాలంటే చిన్న సైజు బ్లౌజ్ అయితే 1 ఇంచు, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచు రావాలండి. మీకు అది ఎలాగో కూడా చెప్తాను. టేప్ అయితే తీసుకుని ఈ విధంగా చంక రౌండ్ని ఒకసారి కొలుచుకోండి. మీరు మార్క్ చేసిన తర్వాత పైన 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేయాలి. ఇక్కడ కొచ్చులు వదిలేసి కొలుచుకున్నాను. ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. అలాగే చెస్ట్ లూజ్ని ఈ విధంగా పెట్టుకుని కొలుచుకోండి. ఎంత వచ్చిందండి? 8.5 వచ్చింది. అంటే మనకి చంక రౌండ్ కంటే చెస్ట్ లూజు 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే చంక రౌండ్ కంటే చెస్ట్ లూజు 1.5 ఇంచు ఎక్స్ట్రా వస్తుందన్నమాట. అంటే 9 ఇంచెస్ అలా వస్తుంది. ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకున్నాక చూసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకి చంక దగ్గర పట్టేయకుండా ఉంటుంది. లూజ్ వచ్చినా సరే మనం ఏ విధంగా చంక డౌన్ పైకి పెట్టుకుని తగ్గించుకోవాలో కూడా చెప్పాను. దానివల్ల మనకు ఉగ్గులు రాకుండా ఉంటాయి. మనకి హ్యాండ్ డౌను హ్యాండ్ రౌండ్ మార్కింగ్ కూడా సరిగ్గా చేసుకోకపోతే కూడా ఉగ్గులు వస్తాయండి. మనం హ్యాండ్ డౌన్ ఎప్పుడు చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చంక లూజ్ అయితే మార్క్ చేసుకోవాలండి. మీకు చంక లూజ్ మార్కింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం హ్యాండ్ మడత చంక రౌండ్కి తగ్గట్టు వేయాలండి. అది మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా అని ఇప్పుడు చెప్పలేదు, మీకు ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అయితే ఈ విధంగా కొలుచుకోవాలండి. మనకి ఎంత వస్తుందో ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించాలి. నాకు 10 ఇంచెస్ వచ్చింది కాబట్టి 9 ఇంచెస్కి ఈ విధంగా మడత వేసేసుకుంటే ఇది మనకి హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కుచ్చుల కోసం ఎంత పెట్టుకున్నామో అంత మార్కింగ్ని ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి పై నుంచి ఇక్కడ దాకా చంక లూజు కరెక్ట్గా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ నుంచే మీరు హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా తీసుకోవాలండి. హ్యాండ్ రౌండ్ కూడా మనకి బాగా తీయకపోతే చంక దగ్గర ఉగ్గులు వస్తాయి.
హ్యాండ్ రౌండ్ తీయడం కోసము పైన వైపున చిన్న సైజ్ అయితే 2 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 2.5 ఇంచెస్కి పైన వైపు మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్కి మార్క్ చేశానండి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ని అలాగే మనకి చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలండి. మనకి ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచుకి ఒక లైన్ ఈ విధంగా నేను మార్క్ చేస్తున్నాను కదా, ఆ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత పైన వైపు 1 ఇంచుకి ఇంకొక మార్కింగ్ పెట్టుకోండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ని అలాగే మనం 1/2 ఇంచుకి 2 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఎక్కడ దాకా మార్క్ చేసుకోవాలని. మనకు 2 ఇంచెస్ మార్కింగ్ తర్వాత ఒక 1.5 ఇంచెస్ మార్కింగ్ దాకా రౌండ్ షేప్ రానియండి. తర్వాత 1 ఇంచ్ లైన్ మామూలుగా వదిలేయండి. తర్వాత 1 ఇంచ్ తర్వాత మళ్ళీ కరువు తీసుకున్నట్టుగా ఈ విధంగా వంపుగా తీసుకోండి. అప్పుడు మీకు హ్యాండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా తీసుకుంటే మీకు చంక దగ్గర ఉగ్గులు అయితే తగ్గుతాయండి. ఈ విధంగా కట్ చేస్తున్నారా లేదా అని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు హ్యాండ్ ఫిట్టింగ్ బాగా రావడం కోసము, చంక చేతుల కింద ఉగ్గులు రాకుండా ఉండడం కోసము మీకు అయితే ఒక టిప్ అయితే చెప్తాను కదండి. ఈ విధంగా మనము హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాక కుట్టు అయితే లైట్గా ఈ విధంగా వంపుగా వేసుకోండి. ఈ విధంగా వంపుగా వేసుకుంటే మనకి హ్యాండ్ దగ్గర ఉగ్గులు రాకుండా, గీతల్లా కూడా రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. ఒకసారి అయితే ఇది కూడా ట్రై చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత మనము ఫ్రంట్ లోత్ అయితే తీసుకోవాలి. ఈ ఫ్రంట్ లోత్ దగ్గర మనము జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందండి. మనకి పై భాగాన్ని అయితే 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్కి ఆ మార్కింగ్కి మధ్యన దూరం అయితే ఎంత ఉందో కొలుసుకోవాలండి. ఈ విధంగా కొలుసుకున్నప్పుడు నాకైతే 7 ఇంచెస్ వచ్చిందండి. అలాగే ఈ 7 ఇంచెస్లో సగానికి మార్క్ చేసుకోవాలి. మనకి 7 ఇంచెస్లో సగం అంటే 3.5 ఇంచెస్ వస్తుంది. ఈ 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేయాలండి. బాగా చిన్న సైజు బ్లౌజులకి అయితే 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవచ్చు. మిగతా సైజు బ్లౌజులకి అన్నిటికి కూడా 3/4 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. బాగా చిన్న సైజు అంటే నడుము లూజ్ వచ్చేసి 25 అలా వచ్చిన వాటికి 1/2 ఇంచ్ మార్కింగ్ చేయండి డౌను. మిగతా సైజు బ్లౌజులు అన్నిటికి కూడా 3/4 ఇంచ్ అయితే సరిపోతుంది అన్నమాట. ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. అలాగే 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మీరు ఈ విధంగా మార్క్ చేయాలి. మీకు లైన్ డైరెక్ట్గా లైన్ గీసేస్తే సరిగ్గా రావట్లేదంటే ఈ విధంగా చుక్కల కింద మార్కింగ్ చేసుకుంటే మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. అయితే మనం ఇది డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేయకూడదు, మనకు ఫ్రంట్ సైడే రావాలి కాబట్టి ఈ విధంగా విడదీసేసి కట్ చేసుకోవాలి. అలాగే మధ్యన ఒక టస్క్ కూడా పెట్టుకోవాలండి. ఈ విధంగా టస్క్ పెట్టుకున్న తర్వాత విడదీసేసి కట్ చేసేసుకోవాలి. మనం ఈ ఫ్రంట్ లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్ అంటే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగే జాయింట్ చేయాలండి. ఆనవాళ్ళ కోసము చిన్న కట్స్ అయితే పెట్టుకున్నారంటే మీకు జాయింట్ చేసేటప్పుడు ఆనవాలుగా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ అయితే కూడా మీరు సరిగ్గా తీసుకుంటే మనకు ఉగ్గులు వచ్చే అవకాశం తగ్గుతుందన్నమాట. మీకు బ్యాక్ పార్ట్లో ఉగ్గులు రాకుండా ఉండడం కోసము ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చెప్పాను. అలాగే హ్యాండ్స్కి కూడా ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చెప్పాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కూడా ఉగ్గులు ఎందుకు వస్తాయో రాకుండా ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ ఎంత వచ్చింది చూసుకోవాలండి. ఆది బ్లౌజ్ని 1 ఇంచు 1.5 ఇంచు పర్లేదు, 1 ఇంచు పర్లేదండి. క్యాజువల్గా 1 ఇంచు ఎవరికైనా సరే వస్తుంది. 1 ఇంచు కూడా రాకుండా ఉంటుందండి. అంతకంటే ఎక్కువ వస్తే మనకి ఇక్కడ చంక దగ్గర పట్టేస్తుంది అన్నమాట. పట్టేసేసి కూడా ఉగ్గులు వస్తుందన్నమాట. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ ఈ విధంగా గ్యాప్ ఉందనుకోవచ్చు. 2 ఇంచెస్ అలాగా ఈ విధంగా గ్యాప్ ఉంటే ఏమవుతుందండి, మనకి చెస్ట్ తగ్గట్టు లేదు కాబట్టి ఒకదాని మీద ఒకటి ఈ విధంగా లాక్కుని ఉక్సులు పెట్టుకున్నప్పుడు లాగ్ పెట్టేస్తుంది అన్నమాట. ఈ విధంగా లాగ్ పెట్టేస్తే ఏమవుతుంది, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ మనకి క్రాస్గా గీతల్లాగా వచ్చి చంక దగ్గర పట్టేసి టైట్గా ఉంటుంది, గీతల్లాగా వస్తుంది, చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనకి చంక దగ్గర మడత వచ్చి ఈ విధంగా ఉగ్గు వస్తుంది. దీనికి కారణము మనం చంకలోతు కరెక్ట్గా తీసుకోకపోవడమేనండి. చంకలోతుని ఎలా తీసుకోవాలి మనము, అలాగే ఫ్రంట్ ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి దగ్గర గ్యాప్ తగ్గించినాక ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. అలాగే ఈ కార్నర్ మనకి ఫ్రంట్ పార్ట్ మీద రావడం కోసం నేను స్కేల్తో అయితే ఈ విధంగా రబ్ చేశాను. చూడండి మార్కింగ్ అయితే లైట్గా పడింది కదా, దీన్ని బట్టి మనము మార్క్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకి కార్నర్ వస్తుంది కదా, ఈ కార్నర్లో వచ్చేసి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి.
ఈ లైన్ దగ్గరే మనము చంక డౌన్ అయితే మార్క్ చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కరెక్ట్గానే మార్క్ చేసుకున్నాము. ఇందాక నేను చెప్పినట్టుగా బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఫ్రంట్ పార్ట్ని 1/2 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్లోనే ఆది బ్లౌజ్కి తగ్గట్టు చేసామా లేదా అని ఎలా మార్క్ చేసుకోవాలో చెప్పాను కదండి. మనకి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కరెక్ట్గా ఉంది. దాని మీద మనము 1/2 ఇంచ్ తగ్గిస్తే ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకుని దాని మీద 1/2 ఇంచ్ తగ్గించుకుంటే మీకు ఇది కరెక్ట్గా వస్తుంది, ఎక్కడ తేడా ఉండదండి. అలాగే మనకి నెక్ మార్క్ చేసుకోవాలి. మనము బ్లౌజ్ సైజుని బట్టి కూడా నెక్ డౌన్ ఉండాలండి. మనకి 30 వచ్చిన బ్లౌజులన్నీ కూడా కనీసం 6 ఇంచెస్ నెక్ డౌన్ ఉండాలండి. 30 దాటినాయండి 6.5 అన్నా ఉండాలి కనీసము. అంతకంటే తక్కువ ఉన్నా సరే మనకి ఫ్రంట్ లాగి పెట్టినట్టుగా ఉంటుంది, ఉగ్గులు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే గీతల్లాగా ఉగ్గులు వస్తాయన్నమాట పట్టినట్టుకుంటేని. దగ్గరికి నెక్ దగ్గరికి వచ్చేస్తే కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా మీకు పర్ఫెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ని పెట్టి కూడా ఈ విధంగా కొలిచేసుకోవచ్చు. మనకి ఆది బ్లౌజ్తో కొలిచినప్పుడు కూడా 6 ఇంచెస్ వచ్చిందండి. చూడండి ఒకసారి, కనీసం చిన్న సైజ్ బ్లౌజ్కి 6 ఇంచెస్ అన్నా ఉండాలి. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీకు ఫ్రంట్ ఫిట్టింగ్ అయితే బాగా ఉంటుందండి. అలాగే మనం ఈ విధంగా కార్నర్ మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ తేడాతో అయితే నెక్ రౌండ్ని మార్క్ చేసేసుకుంటాము. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక 1/4 ఇంచు బయటికి నేను మార్క్ చేస్తాను కదా, ఈ విధంగా మార్క్ చేసుకుంటే నెక్ వీ షేప్లో కాకుండా రౌండ్గా వస్తుందండి. ఇలా కూడా ట్రై చేయొచ్చు మీరు. ఈ విధంగా నెక్ అలాగే చంక డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని 2 ఇంచెస్ తగ్గించుకోవాలండి. ఈ విధంగా ఇటుపక్క అటుపక్క 2 ఇంచెస్ తగ్గించుకున్నాం కదా, మళ్ళీ ఇటుపక్క 1 ఇంచ్ అటుపక్క 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఫ్రంట్ కూడా మనము 1.5 ఇంచెస్ తగ్గించుకోవాలి. మీకు ఈ కొలత అర్థం కాకపోతే ఇటుపక్క 2 ఇంచెస్ అటుపక్క 2 ఇంచెస్ మార్కింగ్కి లైన్ కొట్టేసుకోండి. ఈ విధంగా లైన్ కొట్టుకున్నాం కదా, కొట్టుకున్న లైన్కి కిందకి అంటే చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ కిందకి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3/4 ఇంచ్ కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. మనది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ కిందకి చేసుకున్న మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలండి. మనమైతే డాట్ మార్కింగ్ చేయాలి. మెయిన్ డాట్ మార్కింగ్ ఎక్కడ మార్కింగ్ చేయాలి అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3.5 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని నిలువుగా ఒక లైన్ కొట్టుకుని అక్కడ మెయిన్ డాట్ మార్క్ చేసుకోవచ్చు. మీకు ఇలా కన్ఫ్యూజన్గా అనిపిస్తే ఉక్సులు పట్టి వైపు నుంచి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోండి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి చిన్న సైజు కాబట్టి నేను 2.5 అయితే మార్క్ చేస్తున్నాను. పెద్ద సైజ్ అయితే 2.5, 2.30 మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి డాట్ వెడల్పు నుంచి అంటే ఇక్కడ 2.5 మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2.5 మార్క్ నుంచి ఉక్సులు పట్టి దాకా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే డాట్ ఇటుపక్క నుంచి చంక దగ్గర చేసుకున్న మార్కింగ్ దాకా ఈ విధంగా కలుపుకోవాలండి. ఫ్రంట్ షేప్ అయితే కరెక్ట్గా రావాలండి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. మనకి చిన్న సైజు బ్లౌజ్ అన్నట్లకి కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనకు ఉక్సులు పట్టి దగ్గర తాళ్ళు పట్టి దగ్గర గ్యాప్ రాకూడదండి. గ్యాప్ వస్తే ఈ విధంగా పట్టేసినట్టుగా లాగేసినట్టుగా వస్తుంది. ఇక్కడ మడత కూడా వస్తుందండి చంక దగ్గర. ఈ విధంగా రాకుండా ఉండాలంటే మనం ఫ్రంట్ పార్ట్ వెడల్పుని కొద్దిగా పెంచుకోవాలి. దానికోసం మనము కింద వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ని చంక దాకా క్రాస్గా లాక్కోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా ఈ చంక దాకా ఈ విధంగా లాక్కోవాలి. దీనివల్ల మనకి 1/4 ఇంచ్ పెరుగుతుందండి, 3/4 ఇంచ్ పెరుగుతుంది. ఈ 3/4 ఇంచ్ పెరగడం వల్ల మనకు ఉక్సులు పట్టి దగ్గర తాళ్ళు పట్టి దగ్గర గ్యాప్ తగ్గుతుందన్నమాట. అలాగే ఉక్సులు పట్టి దగ్గర తాళ్ళు పట్టి దగ్గర స్టిచ్చింగ్ కోసం 1/4 ఇంచ్కి ఎగస్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు చంక దగ్గర పట్టినట్టుగా ఉండదు, చెస్ట్ కూడా ఫ్రీగా ఉంటుందండి, నొక్కు పెట్టినట్టుగా ఉండకుండా. అలాగే మీకు చంక దగ్గర ఉగ్గులు ఎక్కువ వస్తాయి అంటే మడత ఎక్కువ వస్తుంది అంటే 1/4 ఇంచు చంక రౌండ్ తగ్గించుకోవచ్చండి. బ్యాక్ పార్ట్ కన్నా సరే ఫ్రంట్ పార్ట్ కన్నా సరే 1/4 ఇంచు తగ్గించుకోవచ్చు. పట్టేస్తుంది అంటే 1/4 ఇంచు పెంచుకోవాలన్నమాట. అంటే లూజ్ వస్తే 1/4 ఇంచు తగ్గించాలి, టైట్ వస్తే 1/4 ఇంచు పెంచాలండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి చేతుల కింద ఉగ్గుల కింద వస్తాయి, చేతుల కింద ఉగ్గులు వస్తుంటుంది కదండి, ఇక్కడ మనకు బొంగులాగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా వస్తే ఇక్కడ మనకి బ్యాక్ డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ డాట్ మార్కింగ్ నుంచి ఈ కొచ్చుల దాకా క్రాస్గా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నామంటే ఈ చేతుల కింద ఉగ్గులు రాకుండా ఉంటుందన్నమాట. అలా కాకుండా మీకు స్టిచ్చింగ్ చేసేసిన బ్లౌజ్కి వస్తే ఏం చేయాలో కూడా చెప్తానండి. మనకు నడుము లూజు చంక లూజు సరిపోయింది, కానీ ఈ మధ్యలో వచ్చేసి బొంగలాగా వచ్చింది అంటే నేను మార్కింగ్ చేశాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కుట్టు వేసుకోండి. అప్పుడు మీకు ఆ బొంగ రావడం తగ్గుతుంది. అలా కాకుండా కొంతమందికి సేఫ్ బెల్ట్ దగ్గర ఉగ్గు వస్తుందండి. అలాంటి వాళ్ళు సేఫ్ బెల్ట్ దగ్గర మాత్రమే ఈ విధంగా లాక్కోవచ్చు. మీకు ఇంకా పైదాకా వస్తే కూడా ఈ పైదాకా లాక్కోవచ్చు అన్నమాట.
స్టిచ్చింగ్ చేశాక ఈ ప్రాబ్లం వస్తే మీరు ఈ విధంగా సరి చేసుకోవచ్చు. కటింగ్లు ఎలా చేసుకోవాలో కూడా చెప్పానండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే చంక దగ్గర ఫ్రంట్ బ్యాక్ కూడా ఉగ్గులు వస్తాయి, అంటే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఉగ్గులు వస్తే ఎలా సరి చేసుకోవాలంటే మనకి చంక రౌండ్ తిరిగే చోట 1/2 ఇంచు కుట్టు లోపలికి లాక్కోండి. నేను మార్క్ చేస్తున్నాను కదా, ఈ విధంగా 1/2 ఇంచు మార్క్ చేసుకుని కుట్టు లాక్కోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర కొంచెం పైకి డాట్ దగ్గర కొద్దిగా ఈ విధంగా 1/2 ఇంచు లోపలికి కుట్టు లాక్కోండి. అంటే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కానీ ఉగ్గులు వస్తే ఈ విధంగా 1/2 ఇంచుకి లాక్కుంటే మనకి ఉగ్గులు తగ్గే అవకాశం ఉందండి. ఈ కుట్టు కూడా మనం ఎలాగేయాలంటే మనం ఆల్రెడీ హ్యాండ్ జాయింట్ చేసిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీద ఫస్ట్ స్టార్ట్ చేయాలి కుట్టుని. అక్కడి నుంచి ఇలా చూడండి, ఒకసారి చెప్తున్నాను. కుట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అలా కొద్దిగా దింపుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 1/2 ఇంచు లోతు వచ్చేలాగా ఇక్కడ ఫినిష్ చేయాలన్నమాట. ఈ విధంగా లోతు తగ్గించామంటే మనకి ఉగ్గులు తగ్గి అవకాశం ఉంటుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను కుట్టిన బ్లౌజ్కి ఏ విధంగా తగ్గించుకోవాలో, అలాగే కటింగ్ చేసిన బ్లౌజ్ కూడా ఏ విధంగా మార్పులు చేసుకోవాలో చెప్పానండి. మీకు కనుక ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.